మీనాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్న ప్రభావతి. అసలు మీనాని ఎందుకు ప్రభావతి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీళ్ళిద్దరూ కలిసి అసూయతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటూ ప్రభావతి అయితే మీనాని బాలుని కూడా కలిపి తిడుతూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, అవును మరి ఆ 1,50,000 సోఫా పోయిందని అంతలా బాధపడుతున్నావే, ఆ 1,50,000 సోఫా మనం కొనలేమా ఏంటి అని బాలు అయితే అంటూ ఉంటాడు. మనం కొనలేక కాదు, మీ ఆవిడ పూలమ్మి 1,50,000 పెట్టి సోఫా కొంటుంది మరి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే, మా ఆవిడ ఆ పూలమ్మే నాకు కారు కొనిచ్చింది, ఆ విషయం నువ్వు మర్చిపోయావా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే రవి అయితే, ఏంటన్నయ్య మాటకి మాట సమాధానం బానే చెప్తావు, ఎందుకు ఇలాగా వాదిస్తున్నావు అని రవి అయితే కదిలించుకుంటాడు. అప్పుడే ఇక రౌడీ కదా అలాగే ప్రవర్తిస్తాడు అని మనోజ్ అంటాడు. ఇక దాంతో బాలుకి చాలా కోపం వచ్చి ఇక మనోజ్ని అయితే, అవునరా రౌడీనే, ఏం చేస్తావురా అని కాలర్ అయితే పట్టుకుంటాడు. ఇక మీదట నా విషయాల్లో జోక్యం చేసుకుంటే నీకు మామూలుగా ఉండదు అంటూ మనోజ్ కూడా తిరగబడతాడు. అలా రవి అలాగే మనోజ్ బాలు ముగ్గురు కూడా కొట్టుకుంటూ ఉంటారు. అది చూసి ఒక్కసారి సత్యమైతే, ఆపండి, అసలు ఇక్కడ నేనున్నాననుకున్నారా లేననుకున్నారా, నా ముందే అలా కొట్టుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మనోజ్ అయితే, వీడు చేసే ఆగడాలు ఇక భరించడం మా వల్ల కాదు, వీడేం తప్పులు చేసినా సరే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉండమంటారా అని మనోజ్ అయితే సత్యాన్ని నిలదీస్తూ ఉంటాడు. ఈరోజు సోఫా రిటర్న్ వచ్చినందువల్ల 1,50,000 ఆవిడకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, కానీ నేను అప్పటికే డీలర్కి ఆ డబ్బులు ఇచ్చేశాను, ఇక ఆ డబ్బులు ఎలా కట్టాలో నాకు అర్థం కాలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మరి 1,50,000 డబ్బు ఎలా కట్టారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే, అప్పటికప్పుడు రోహిణి తన పుస్తలతానుని తాకట్టు పెట్టి 1,50,000 డబ్బులు కట్టింది అని అంటూ ఉంటే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రే, నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నా పెద్ద కొడలు పసుపు తాడు వేసుకునే దుస్థితి తీసుకొచ్చావు కదరా దుర్మార్గుడా అంటూ నోటికొచ్చినట్టు బాలుని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, మరి నా భార్య కూడా అలాగే పుస్తల తాడు లేక పసుపు తాడేసుకొని నీ వల్లే కదా తిరుగుతుంది, మరి నీకప్పుడు బాధ కలగలేదా, తను కూడా ఇంటి కోడలని మర్చిపోయావా అని బాలు ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అది పొగరెక్కి నా మొఖాన్న పుస్తల తాడు విసిరి కొట్టింది, కానీ నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నా పెద్ద కోడలు పసుపు తాడుతో తిరగాల్సి వచ్చింది, నువ్వెన్ని తప్పులు చేసినా సరే ఊరుకుంటామనుకుంటున్నావా, అయినా మీ మొగుడు పెళ్ళానికి సొంత నిర్ణయాలు తీసుకోవడం బాగా అలవాటైపోయింది, ఎవరిని కూడా లెక్క చేయడం లేదు, అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అని బంధాలకి విలువే ఇవ్వడం లేదు, నీ వల్ల ఇంటి పరువు పోతుంది, ఇంటి గౌరవం పోతుంది, నీ వల్ల అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని అంటూ ప్రభావతి అయితే నోటికొచ్చినట్లు ఇక బాలుని మీనాని కూడా కలిపి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, ఆగండి అత్తయ్య, ఆవేశపడకండి, మొదటి నుంచి నా కర్మ ఇంతే, మనోజ్ ఎదుగుతుంటే వీళ్ళు చూడలేకపోతున్నారు, మేమిద్దరం కూడా ఇంట్లో ఉండడమే వీళ్ళకి ఇష్టం లేదు అని రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది. షాప్ పెట్టి ఏదో ఎదగాలనుకున్నాము, కానీ అలా కూడా మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేడు ఈ బాలు అని అంటూ రోహిణి అయితే గొడవ పడుతూ ఉంటుంది. అమ్మ పార్లలమ్మ, సన్నాయి నొక్కులు బాగానే నొక్కుతున్నావు, కానీ నువ్వు తీసిన రాగమే చండాలంగా ఉంది, అయినా వాడు బాగుపడాలనే కదా నేను షాపుని అంత తక్కువ రేటుకి ఇప్పించింది, వాడు బాగుపడాలని మీనా కూడా వాడు మంచే కోరుకుంది, కానీ మీరే అపార్థాలు చేసుకుంటున్నారు, అయినా ఆత్మాభిమానం అంతలా అమ్మమ్మలాగా నీకు పాక్కుందా, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే 2 రోజులు ఆగిస్తామని చెప్పొచ్చు కదా, వెంటనే పుస్తల తాడు తాకట్టు పెట్టి మరి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా చాలు బాలు, ఇక ఆపు, కోర్టులో వాదనలు చేసినట్టు చెయ్యక ఇక్కడ అని శృతి అయితే అంటూ ఉంటుంది. చూడండి అంకుల్, మా అమ్మ సోఫా పంపిస్తుందని నాకు తెలీదు, అలాగని సోఫా కావాలని నేను మా అమ్మని అడగలేదు,
అని శృతి అయితే సత్యానికి సమాధానం చెప్తూ ఉంటుంది. అయినా మా మమ్మీ నా కోసం సోఫా సెట్టు కొనిపిస్తే అసలు బాలుకి ఎందుకు అంకుల్, ఎందుకు బాలు జోక్యం చేసుకున్నాడు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక మీనా అయితే మీ అమ్మ సోఫాని పంపించేటప్పుడైనా మావయ్య గారితో కనీసం ఒక మాట చెప్పుండాలి కదా శృతి అని మీనా అయితే అడుగుతుంది. నోర్ముయ్, ఏంటే వాళ్ళమ్మదే తప్పంటున్నావా? సరే 1,50,000 సోఫాని మీ అమ్మని కొనివ్వమని చెప్పు అని ప్రభావతి అంటూ ఉంటుంది. కనీసం కుర్చీ కూడా కొనివ్వలేని దరిద్రంలో బ్రతుకుతున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక రవి అయితే అన్నయ్య చేసిన తప్పుకి వదిన పుట్టింటి వాళ్ళని నువ్వెందుకు అంటున్నావమ్మా అని రవి అయితే ప్రభావతిని అడుగుతాడు. అప్పుడే బాలు, రే ఏంట్రా నేను చేసింది తప్పేంట్రా, నేను చేసిందేమీ తప్పు కాదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే, అంతా నీ వల్లే జరిగింది అని మనోజ్ కూడా తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సత్యం అయితే రే నువ్వు చేసిందే తప్పు, నువ్వు తప్పు చేశావు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే, ఉమ్మడి కుటుంబంలో నీ మట్టికి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యం అలా అన్న తర్వాత బాలు షాక్ అయిపోతూ నాన్న అని అనగానే, అవునరా మీ శృతి వాళ్ళమ్మ సోఫా సెట్టు పంపించింది, అప్పుడు నువ్వేం చేయాలి, లోపలికి వచ్చి నన్ను అడగాలి కదా, నన్ను అడిగితే అప్పుడు నా నిర్ణయం ఏంటో చెప్పేవాణ్ణి, నిర్ణయం ఏంటో చెప్పకుండా నీ మట్టికి నువ్వు వెనక్కి పంపించేశావు, దాని కారణంగా ఈరోజు ఇంటి కోడలు పుస్తెల తాడు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఉమ్మడి కుటుంబంలో ఎవరి మట్టికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం మానేయండి, రేపటి నుంచి ఇంటి పెద్దగా నాకు చెప్పడం నేర్చుకోండి అని అంటూ సత్యం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. సత్యం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయిన తరువాత అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనాని బాలుని తిట్టుకుంటూ తను కూడా వెళ్ళిపోతుంది. టెర్రస్ మీద శృతి అయితే నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జరిగిన గొడవంతా కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రవి అయితే పైకి వస్తాడు. ఇక పైకి వచ్చి బాధపడుతున్నావా శృతి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీ అన్నయ్యని నువ్వు ఎలా భరిస్తున్నావో, మీ అన్నయ్య నిన్ను కూడా అంతలా కొడుతున్నాడో, అసలు అలాంటి మూర్ఖుడికి నువ్వు నీలాంటి మంచివాడు తమ్ముడు ఎలాగయ్యాడో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. శృతి అయితే అవును నువ్వు చెప్పింది నిజమే శృతి, మా అన్నయ్య తప్పు చేశాడు, బాలు తప్పు చేశాడు అని అంటూ ఉంటాడు. రవి అయితే రవి నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఇప్పటి వరకు కూడా బాలు ఏం చేసినా సరే మా అన్నయ్య ఏ తప్పు లేదు అని కుటుంబం తరపునే మాట్లాడేవాడివి, సడన్గా నువ్వు ఇలా మాట్లాడేసరికి నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడు ఇక రవి అయితే అవును మీ అమ్మ నీకు ప్రేమతో పంపించిన సోఫాని ఎవరికీ చెప్పకుండా వెనక్కి పంపించేయడం కరెక్ట్ కాదు కదా, మీ అమ్మగారు సోఫా పంపించినట్టు మనకు ఒక మాట చెప్పుంటే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళం అని అంటూ ఉంటాడు. రవి అయితే నువ్వు రాముడికి లక్ష్మణుడిలాగా నేను అస్సలు కూడా మా అన్నయ్య తరపునే మాట్లాడతాను అని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఈరోజు నిజం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి అయితే. లేదు శృతి, తప్పు ఎవరిదైనా నేను తప్పే అని అంటాను, కానీ మీ అమ్మగారు కూడా కొంచెం ఆలోచించాల్సింది, సోఫాని పంపించేటప్పుడు మనకు ఒక మాట చెప్పుంటే అప్పుడు మనం అందరితో చెప్పి ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళము, మా నాన్నకి పోనీ మా నాన్నకి కూడా చెప్పాలి కదా, అది మా నాన్నకి ఇంటి యజమానిగా ఇచ్చే గౌరవం, మా నాన్నకి చెప్పలేకపోయారనుకో కనీసం మా అమ్మకన్నా ఒక మాట చెప్పాల్సింది అని రవి అయితే అంటూ ఉంటాడు. అవును రవి నువ్వన్నది కూడా కరెక్టే అని అంటూ ఉంటుంది శృతి. మరి ఈ విషయాన్ని గొడవ జరిగేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతూ ఉంటుంది. అందరి ముందు మా అత్తయ్య గారి పరువు నేనెందుకు తీసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే నువ్వు ఈరోజు చాలా గ్రేట్గా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శృతి. నా మీద నీకింత కూడా కోపం లేదా శృతి అని రవి అయితే అడుగుతూ ఉంటాడు. లేదు, ప్రతి భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. ఏముంది ప్రేమే కదా అని రవి అంటాడు.
లేదు రవి, సపోర్ట్ కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారని, వాళ్ళకి సపోర్ట్ చేయరని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు నాకు ఫుల్గా సపోర్ట్గా ఉన్నావు. నీలాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని శృతి అయితే అంటూ ఉంటుంది. నువ్వు కూడా అంతే శృతి, న్యాయం ఏ వైపునుంటే ఆ వైపునే మాట్లాడతావో. మీ నాన్నని బాలు అన్నయ్య కొట్టాడని ముందు అపార్థం చేసుకున్నా, తర్వాత జరిగిందంతా తెలుసుకొని మీ నాన్నదే తప్పని మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు. నీలాంటి భార్య ఎవ్వరికీ కూడా ఉండదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. నీలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టం అని రవి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శృతి రవిని ఐ లవ్ యూ రవి అని అంటూ ఉంటుంది. వంటగదిలో బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బాలు అయితే మా నాన్న కోపం పోయిందా అని అడుగుతూ ఉంటే, ఎలా పోతుంది, మీరు చేసిన నిర్వాకానికి మావయ్యకి చాలా కోపం వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి మీనా, నేనేం తప్పు చేశానని అందరూ నన్నే అంటున్నారు అని బాలు అయితే అంటూ ఉంటాడు. మీరు చేసింది తప్పే. మావయ్యతో ఒక మాట చెప్పి మీరు ఆ సోఫాని వెనక్కి పంపించుంటే బాగుండేది. పోనీ మావయ్య గారితో చెప్తే ఆయనే ఆ సోఫాని ఎలాగా పంపించాలో మొత్తం చూసుకునేవాళ్ళు. కానీ అవేమీ కూడా చేయకుండా ముందే మీ మట్టుకు మీరు నిర్ణయం తీసేసుకున్నారు. ఎంతైనా శృతికి వాళ్ళ అమ్మ పంపించింది, మనం అడ్డుపడకూడదు అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ కోపంలో అని అంటూ ఉంటాడు బాలు. మన కోపమే మన శత్రువు అంటారు. మీ కోపమే మీ శత్రువు అయ్యి అందరూ మిమ్మల్ని తప్పు పట్టేలా చేస్తున్నారు. నాకు తెలుసు, శృతి వాళ్ళమ్మ ఈ సోఫాని అడ్డు పెట్టుకొని ఇంట్లో గొడవ చేయాలని తను కూడా ప్లాన్ చేసే పంపించింది. ఎందుకంటే ఈ సోఫాని అడ్డు పెట్టుకొని ఎలాగో వెనక్కి పంపించేస్తే వాళ్ళకి రవి శృతి ఇంటికి వచ్చేస్తారని ఇంట్లో గొడవయ్యి శృతి రవిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని వాళ్ళు ప్లాన్ చేశారు. మొన్న పుస్తల తాడు ఫంక్షన్లో కూడా చూసాం కదా, రవిని శృతిని ఇంటికి తీసుకురావాలని వాళ్ళు చాలా డ్రామాలే వేశారు. కానీ అదేమీ కూడా చెల్లలేదు. మళ్ళీ శృతి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇక రోహిణి అప్పటికప్పుడు డబ్బులు కట్టాలని పుస్తల తాడుని తాకట్టు పెట్టి అందరి ముందు సింపతి వస్తుందని, అందరూ మిమ్మల్ని కోప్పడతారని తను ప్లాన్ చేసింది. ఎవరి మట్టుకి వాళ్ళు స్వార్థంగానే ఆలోచించారు అని అంటూ ఉంటే, అమ్మో మీనా, నువ్వు చాలా గ్రేటు. నిజంగా ఆడవాళ్ళు ఎంత దూరంలో ఉన్న వ్యక్తినైనా మొత్తం గమనించి వాళ్ళ గురించి చెప్పేస్తారు అంటూ అనేవాళ్ళు. కానీ నీ విషయంలో అది నిజమయ్యింది. నువ్వు ఎవరి మనసులో ఏముందో, ఎవరి మనస్తత్వం ఎలాంటిదో ఇట్టే చెప్పేస్తున్నావో. మరి ఇదంతా కూడా అక్కడెందుకు మాట్లాడలేదు? నువ్వు కూడా నన్ను తప్పుగానే మాట్లాడావేంటి అని బాలు అంటాడు. మీరు అందరి ముందు కూడా అలా చేయడం తప్పే. నేను వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపించడం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి మనస్తత్వం వాళ్ళది అని అంటూ ఉంటుంది మీనా. కాబట్టి ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి చేయండి. ఎందుకంటే మనల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. మనల్ని రెచ్చగొట్టి ఇంట్లో గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి, ముందు అది గుర్తుపెట్టుకోండి అని మీనా అయితే అంటూ ఉంటుంది. సరే మీనా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక బాలు అనేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ముందు ఇలాగే అంటారు, తర్వాత మళ్ళీ నేను చెప్పిందంతా కూడా మర్చిపోతారు అని మీనా అయితే బాలు గురించి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి గదిలో కూర్చొని కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే వస్తాడు. సత్యం వంక ఉరుమురిమి చూస్తూ ఉంటుంది కోపంగా. మీ పుత్రరత్నం ఏం చేశారో చూశాడా అని అంటూ ఉంటే, నా పుత్రరత్నం ఏంటి, 9 నెలలు నీ కడుపులో మోసి కన్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అవును, మరి ఆ కర్మ ఏం చేస్తాను, వాడు నా కడుపున పుట్టాడు. వాళ్ళ వల్ల, మీనా బాలు వల్ల ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈరోజు నా పెద్ద కోడలు పుస్తల తాడు అమ్ముకోవాల్సిన అవసరం దుస్థితి ఏర్పడింది. అయినింటి అమ్మాయి పసుపు తాడుతో అలా తిరుగుతూ ఉంటే చూసిన నలుగురు ఏమైపోతారో. ఇదంతా కూడా బాలు మీనా కలిసే చేశారు అని అంటూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిసారి కూడా బేరం ఆడినప్పుడు బేరంతో
బేరమాడడానికి గొడవ పడినట్టు ప్రతిసారి మీనానెందుకు నువ్వు కలగజేసుకుంటున్న ప్రతి విషయంలో మీనా ఏ తప్పు చేసిందని బాలుగాడు తప్పు చేశాడు, వాణ్ణి నేను తిట్టాను, ఈ కథ ఇంతటితో అయిపోయింది, ఇక మళ్ళీ ఎందుకు నువ్వు మళ్ళీ ఈ కథని తోడుతున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే లేదండి, ఇదంతా కూడా మీనా వల్లే వచ్చింది, అందుకే ఇంట్లో ఎవ్వరిని కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, ఇంట్లో ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు, వాళ్ళ వల్ల ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది, అందుకనే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పమని చెప్తున్నాను, కానీ వాళ్ళని ఇంట్లో నుంచి మీరు వెళ్ళగొట్టడం లేదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి అంటూ ఉంటాడు సత్యం అయితే, మళ్ళీ నువ్వు మొదటికే వచ్చావా అని అంటూ ఉంటే, ఏంటండి మీరు ఇంట్లో ఇంత రచ్చ జరుగుతున్నా కూడా వాళ్ళని వెనకేసుకొస్తారేంటి, పాపం రోహిణి తను పసుపు తాడుతో అలా తిరుగుతూ ఉంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారో, తన పరువు పోయినట్టే కదా అని అంటూ ఉంటే, మొన్నటి వరకు కూడా మీనా పుస్తెల తాడు లేకుండా పసుపు తాడుతోనే తిరిగింది, అప్పుడు నీకేమీ అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అది పూల మధ్యన పెరిగింది, కానీ అయినింటి నుంచి వచ్చింది మన రోహిణి, ఇప్పుడు రోహిణి అలా పసుపు తాడు వేసుకుంటే ఎలాగండి అని అంటూ ఉంటే, మరి పసుపు తాడు వేసుకుంటుందని నువ్వు పాపం అంత జాలి పడుతున్నావు కదా, వాళ్ళ నాన్న మరి జైల్లో ఎందుకున్నాడో అని అంటూ ఉంటే, వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడంటే ఆయన మీద ఏవో తప్పుడు కేసులు కాబట్టి జైల్లో ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, వెళ్ళి నువ్వు తప్పుడు కేసులని ఫారెన్ వెళ్ళి చూసొచ్చావా అని సత్యం అడుగుతూ ఉంటాడు. చూడండి, మీరేమనుకున్నా సరే మీరు మాత్రం ఆ పుస్తెల తాడుని మనమే చేయించాలి, మీరు ఏదోటి చెయ్యండి, ఆ డబ్బులు మీరే ఎలాగైనా తీసుకురండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. చూడు ప్రభా, తన భార్య మెడలో ఉన్న పుస్తెల తాడు ఎలా తీసుకురావాలో మనోజ్ గాడికి తెలుసులే, బాలు ఎలాగైతే కష్టపడి మీనాకి పుస్తెల తాడు కొన్నాడో అలాగే మనోజ్ కూడా కొంటాడు, నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో అని సత్యం అయితే ప్రభావతిని తిడతాడు. తర్వాత ఇక రోహిణి అయితే పార్లర్కి బయలుదేరుతుంది. రోహిణి పార్లర్కి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానత్తయ్య, పార్లర్కి వెళ్తున్నానని చెప్తుంది. అమ్మ రోహిణి, ఇలాగే వెళ్తావా అని అంటూ జాలిగా అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏ అత్తయ్య, ఈ డ్రెస్ బాగాలేదా అని రోహిణి అడుగుతుంది. డ్రెస్ కాదమ్మా, పసుపు తాడుతో అలా నువ్వు బయటికి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో, నలుగురు కూడా బాలు లాంటి వాళ్ళే, అదంతా కూడా ఆ మీనా బాలు వల్లే వచ్చింది, నువ్వేమో కష్టపడి నీ భర్తని ఒక స్థాయికి తీసుకురావాలని అనుకుంటున్నావు, కానీ నీ విషయంలో ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా, అనుకోలేదు అని అంటూ ఇక రోహిణికి మీద జాలి చూపిస్తుంది. ఏం చేస్తామంటే ఒక్కోసారి అంతే, అయినా సర్దుకుపోవాలి అని అంటూ ఉంటుంది రోహిణి. నిజంగా గొప్పింటి నుంచి వచ్చిన వాళ్ళకే ఇలాగా భార్య లక్షణాలు అయితే ఉంటాయి, కానీ ఆ మీనా పూలమ్ముకుని ఆ డబ్బులన్నీ పుట్టింటికి చేరవేస్తుంది అని అంటూ మీనాని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక శృతి అయితే వస్తుంది. ఏంటత్తయ్య, ఏంటి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఏం లేదు అని అనగానే, ఏం లేదేంటి, మీరు మీనా గురించి ఏదో అంటున్నారు కదా, అయినా కొత్తగా ఏమన్నా రోహిణి పుస్తెల తాడు తాకట్టు పెట్టిందా ఏంటి రోహిణి, అసలు పుస్తెల తాడుని తాకట్టు పెట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయమని మీ గొంతు మీద ఏమన్నా మా మమ్మీ కూర్చుందా? లేదు కదా. లేకపోతే తాడు తాకట్టు పెట్టి ఇవ్వమని మా మమ్మీ డబ్బులు అడిగిందా? లేదు కదా. మరి అంత అర్జెంటుగా తాళి తాకట్టు పెట్టేసి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. శృతి అయితే తప్పు చేసింది బాలు, మీరు మీనాని ఎందుకు అంటున్నారా ఆంటీ, మీనా ఏ తప్పు చేసింది అని అంటూ ఉంటే, మీనానే కదా మీ అమ్మ సోఫాని వెనక్కి పంపించేమని బాలుతో చెప్పింది, తనే కదా అంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడండి ఆంటీ, మీనా చెప్పినట్టు మీరేమన్నా చూసారా? చూడలేదు కదా. మీకు మీరే ఊహించుకొని మీనా గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు? ఏమన్నా రోహిణి పుస్తెల తాడు ఇప్పుడు ఈ మధ్య కదా వేసుకుంది, మొన్నటి వరకు పసుపు తాడుతోనే కదా తిరిగింది, మరి అప్పుడు అనుకోని జనం ఇప్పుడు అనుకుంటారా అని అంటూ శృతి అయితే ప్రభావతికి రోహిణికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది.
ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఫుల్లుగా జ్వరం వచ్చి పడుకొని ఉంటుంది. మీనా అయితే కుర్చీలో కూర్చొని నీరసంగా ఉంటుంది. అది చూసిన బాలు ఏమైంది మీనా అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, కొంచెం జ్వరంగా ఉందండి అని అంటూ ఉంటుంది మీనా. అయ్యో, ట్యాబ్లెట్ వేసుకున్నావా అని బాలు అడుగుతాడు. ఇంట్లో ట్యాబ్లెట్స్ ఏమీ లేవండి అని మీనా అయితే సమాధానం చెప్తుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకొస్తాను అని బాలు అంటాడు. అప్పుడే ఇక మీనా మనోజ్ గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే ఇక మనోజు గదిలోకి వెళ్ళి చూస్తాడు. చూసేసరికి మీనా నిద్రపోతూ ఉండడం చూసి కిందికి వచ్చి ఆ మీనా నా గదిలో పడుకుంది అని ప్రభావతికితో చెప్తాడు. అప్పుడే అసలు నీ గదిలో అది పడుకోవడం ఏంటి అంటే మొగుడు పెళ్ళం ఇద్దరు ముందే దూరయ్యాలనుకున్నారా అని ప్రభావతి నిద్రపోతున్న మీనాని లేపుతుంది. ఏయ్ లేవే, ఏంటి మొగుడు పెళ్ళం ముందే దూరిపోతే గదిలో చక్కగా సుఖంగా పడుకోవచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఈ గదిలోకి అడుగు పెట్టావంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని బలవంతంగా మీనాని చెయ్యి పట్టుకొని ఇక బయటికి ఈడ్చుకొని వెళ్తుంది ప్రభావతి. అలా బయటికి గెంటేసేటప్పుడు బాలు అయితే వస్తాడు. ఇక బాలుని చూసి ఒక్కసారి ప్రభావతి మీనా చెయ్యి వదిలేస్తుంది. ఏం జరిగింది అని సత్యం అయితే వస్తాడు. అప్పుడే మనోజ్ చెయ్యి పట్టుకొని మనోజ్ని ఈడ్చేస్తూ మీనాని గదిలో నుంచి ఇలా బయటికి తీసుకువచ్చింది నాన్న అని అంటూ ప్రభావతితో గురించి చేసిన పనిని గురించి బాలు అయితే చెప్తూ ఉంటాడు సత్యంతో. చూశారుగా ఫ్రెండ్స్, మరి మీనాని బలవంతంగా బయటికి గెంటేస్తున్న ప్రభావతిని ఇప్పుడు సత్యం ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.